నూతన సంవత్సరంలోనికి మనం అందరం కూడా అడుగుపెట్టాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలల వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవము గల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. గడిచిన 2024 సంవత్సరం అంతా జ్ఞాన్ని ఇచ్చి అనేకమైన సమస్యల నుండి, ఇబ్బందుల నుండి కాపాడి దేవా, 2025లో తండ్రి మీ కృప ద్వారా తండ్రి అడుగు పెట్టడానికి సహాయం చేసిన దేవా, మీకు వందనాలు, స్తుతులు. ఇదిగో నాయన 2025లో మేము తీసుకోబోతున్న నిర్ణయాలు, మేము బ్రతుకుతున్న జీవితం తండ్రి నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయమని, ఇదిగో దేవ ఈ యొక్క సమయంలో వాక్యాన్ని తండ్రి ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షణటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రెండు 2024 సంవత్సరం మనమంతా కూడా పూర్తి చేసుకుని 2025వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాము. మొదటి వారంలో మనమందరం ఉన్నాము. ఇది మొదటి పునరుద్ధానము 2025వ సంవత్సరానికి. అయితే 2024 సంవత్సరంలో మనము చాలా నిర్ణయాలు తీసుకునే ఉంటాం, చాలా ఆలోచనలు ఆలోచించుంటాం. ఇది చేద్దాం, అది చేద్దాం, ఏదైనా చేద్దామని ఏది చేయకుండా 2024లో విడిచిపెట్టేసి మరలా 2025 ప్రారంభంలో ఏదైనా చేద్దామని చాలామంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ. కొండ మీద యేసుక్రీస్తు వారు కూర్చుండి అనేక జన సమూహాలు ఆయన ఎదుట కూర్చుండి కొండ మీద ఉంటున్నటువంటి వారికి కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తున్నాడంటే, కొండ మీద ఉన్నటువంటి పట్టణము ఎవరికి కనబడకుండా ఉంటుందా? కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఎవరికైనా కనబడకుండా ఉంటుందా? మరుగై ఉంటుందా? రహస్యంగా ఉంటుందా? ఒక దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం ఎవరికైనా కనబడకుండా ఉంటుందా? కాంతిని ఇవ్వకుండా ఉంటుందా అని ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్. అంటే మనము లోకానికి వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్నామని ఎందుకు చెప్తున్నాడనంటే, అప్పటి వరకు మనం అందరము కూడా, లేదా వారు చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఉన్నటువంటి ఆ మనుషులను దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చినప్పుడు, వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది అస్థిరంగా చీకటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకే చూడండి, సముద్రంలో ఓడలు ఉంటాయి. సముద్రంలో ఓడలు ప్రయాణం చేసినప్పుడు అప్పుడప్పుడు ఆ సముద్రం అంతా చూసినప్పుడు ఒక అగాధంలాగా, ఒక అంధకారంలాగా కనిపిస్తుంది. అందుకే ఓడల రేవు దగ్గరలో ఒక లైట్ హౌస్ పెడతారు. కాకినాడలో సూర్యరావుపేటలో మనకేముంది? లైట్ హౌస్ ఉంది. ఎప్పుడైతే లైట్ హౌస్ ఆ లైట్ అలా తిరుగుతూ ఉంటుందో, ఓడలు నడిపేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ తీర ప్రాంతం ఉంది, ఇది కాకినాడకి చెందినటువంటి తీర ప్రాంతం అని వారు కాకినాడ వైపు రావాలనుకుంటే కాకినాడ వైపు దిశ మార్చుకుని ఇటువైపు వస్తూ ఉంటారు. అంటే ఒక లైటు ఏం చూపిస్తుందంటే ఒక మార్గాన్ని చూపిస్తుంది. అలాగే విమానాలు పైకి ఎగురుతున్నప్పుడు అవి దిగాలనుకున్నప్పుడు, ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు రన్వే ఉంటుంది. ఆ రన్వేకి ఇరువైపులా, ఇటువైపు అటువైపు కూడా ఏం చేస్తారంటే దీపాలు పెడతారు, ఇంకా లైట్స్ పెడతారు. ఎప్పుడైతే ఆ లైట్స్లో పైలట్ చూస్తాడో, విమానం నడిపేటువంటి పైలట్ చూస్తాడో, ఆ రన్వే ఇదని గుర్తించి ఆ కిందకి దిగుతాడు. అంటే ఒక విమానానికి దారి చూపించేది ఒక లైట్. మరి ఈ లోకానికి, ఈ చీకటి గల లోకానికి, ఈ చీకటి గల మనుషులకు వెలుగు చూపించేది ఎవరు అనంటే, ఇదిగో వెలుగులోకి నడుచుకున్న వారే చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించాలి. కానీ వెలుగులో ఉన్నవారే చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. వెలుగులో ఉన్నానని చెప్పుకున్న వారే చీకటి కార్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ మాట మాట్లాడుతున్నట్టంటే మనుషులు, చూడండి 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మనం ఏం చెయ్యాలి? వెలగాలి. వెలగాలి అంటే నోటి మాట చెప్తే సరిపోతుందా? వెలగాలి అంటే ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? మనం వెలగాలి అని అంటే ఏదో ఆచారంగా ఒక మూఢభక్తి చేస్తే సరిపోతుందా? ఒక ఉడత భక్తి చేస్తే సరిపోతుందా? వెలగాలి అని అంటే వెలగడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, వెలగడానికి ఒక పద్ధతి ఉంటుంది.
ఒక దీపం మనం వెలిగించాలంటే దీపం కింద ఒక ఏం పెట్టాలి, నూనె ఉండాలి, నూనె పాత్ర ఉండాలి, ఆ పాత్రలో ఒక ఉత్తు ఉండాలి, అప్పుడు దీపం వెలుగుతుంది. ఉత్తిని వెలుగుతుంది ఆ దీపం. క్యాండిల్ ఉందా, క్యాండిల్ మైనం ఉంటుంది కాబట్టి వెలుగుతూ ఉంటుంది, మైనం కరిగిపోతూ వెలుగునిస్తూ ఉంటుంది. దీపం వెలగాలంటే ఒక ప్రాసెస్ ఉంది కదా, అలాగే నీవు నేను వెలగాలన్నా కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. అది నోటి మాటలు చెప్తే మనం వెలిగిపోం. ప్రార్థనలో మనం ఇలా చేస్తాం, ప్రభువా నన్ను వెలిగించని. వెలిగించుకోవాల్సింది మనమా లేకపోతే ప్రభు వెలిగిస్తాడా? ప్రభు ఎలా చేస్తాడు? నువ్వు చీకట్లో ఉన్నప్పుడు ప్రభు ఎలా వెలిగించగలడు? ఆయన వెలిగిచ్చాడు, ఒకసారి ఇచ్చాడు మనకి, కానీ ఆ వెలుగును మనము స్థిరంగా తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈయన అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలగాలి అని అంటే ఏంటి ప్రాసెస్, ఏంటి పద్ధతి? వెలగాలి అన్నప్పుడు ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. గిద్యోను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గిద్యోను యొక్క యుద్ధం. గిద్యోను అనగానే ఒక న్యాయాధిపతి. గిద్యోను ఒకరోజు గోధుమలు దుల్లగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి అంటాడు, గిద్యోను నువ్వు యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు గిద్యోను అంటాడు, నేనా అంటాడు, నువ్వే వెళ్ళాలి అంటాడు. ప్రభువా నేను అంత వెలిగేటంటి వాడిని కాదు, లేకపోతే నేను అంత గొప్పవాడిని కాదన్నప్పుడు ఈయన అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు వెలుగుతావు, నిన్ను వెలిగిస్తాను, నేను చెప్పినట్టు చేయి చాలు. లేదు ప్రభువా, చాలా లక్షల మంది ప్రజలు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, సైన్యాలు ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాం, ఎంతోమంది లేనప్పుడు మనుషులతో సంబంధం లేదు, మనుషులతో అస్సలు పట్టించుకోకు, మనుషులు పట్టించుకోకు అని గిద్యోనుకు ధైర్యం చెప్పి ఏం చేస్తాడంటే అండి, ఒక సెపరేషన్ చేస్తాడు. అక్కడ సెపరేషన్ అంటే ప్రత్యేకపరుస్తాడు. ఎక్కువ మంది అంటే వందల్లో ఉన్నటువంటి వారిని మరలా సెపరేషన్ ఎలా చేస్తాడంటే పరీక్షలు పెడతాడు. పరీక్షలు పెట్టి చివరికి ఎంతమంది మిగులుతారంటే 300 మంది మిగులుతారు. 300 మందికి ముందు కొన్ని పరీక్షలు పెట్టి 300 మందిని చేస్తాడు. ఎలా పరీక్షలు పెడతాడని అనగానే కొన్ని పద్ధతులు పెడతాడు. అక్కడ ఇదిగో కుక్క గదిగినట్టుగా నీళ్లు తాగండి అని చెప్పినప్పుడు చాలామంది అలా తాగరు, పక్క తీసేస్తాడు. అంటే పిరికి వారిని తీసేస్తాడు, జాగ్రత్త లేని వారిని తీసేస్తాడు, సిద్ధపడలేని వారిని తీసేస్తాడు. అప్పుడు చివరికి మిగిలేటువంటి సంఖ్య అంతా 300 మంది. ఇప్పుడు ఈ 300 మందికి కొన్ని ఆయుధాలు ఇచ్చి వెళ్ళమంటాడండి యుద్ధానికి. కొన్ని ఆయుధాలు ఇచ్చి యుద్ధానికి వెళ్ళమంటాడు. ఆలోచించండి, ప్రత్యేకపరుస్తాడు, సెపరేషన్. మనం వెలగాలి అంటే ఈ లోకానికి ఎలా ఉండాలంటే ప్రత్యేకత కలిగి ఉండాలి, అంతే కదండి. ప్రత్యేకత లేకపోతే మన దగ్గరికి ఎవరు వస్తారు చెప్పండి? ఒక స్పెషాలిటీ లేకపోతే మన దగ్గరికి ఎవరు వస్తారు? అంతేనా? ఇప్పుడు ఒక సెలబ్రిటీ హీరో దగ్గరికి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏదో ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళలో. వాడి హెయిర్ స్టైల్లో, లేకపోతే వాడి డ్రెస్సో, లేకపోతే వాడి మాటలో, వాడి పులవరపు మాటలో, వాడి ఎటకారం మాటలో, ఏదో మాటలు ప్రజలకు నచ్చి, యూత్కి నచ్చి వాడు వెంట పడుతున్నాడు అంటే వాడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక లేకపోతే ఎవరు మరొకరిని వెంటాడరు, అవునా కదా? ప్రత్యేకత లేకపోతే మనలోనూ కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. అది ఈ లోక సంబంధమైన ప్రత్యేకత కాదు, లేకపోతే ఒక సెలబ్రిటీలా ఉండడం కాదు, లేకపోతే ఎవరు చేయలేనట్టుగా ఈ లోకంలో విన్యాసాలు చేయడం, ఇది కాదు ప్రత్యేకత. దేవుడు చెప్తున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం వెలగాలి, ఒక దీపంలా వెలగాలి, ఒక లైట్ లాగా మనం ఒక వెలుగు ఇవ్వాలంటే మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకతను బట్టి చీకటిలో ఉన్నవారు వెలుగు దగ్గరికి రావాలి, చీకటిలో ఉన్నవారు ఆ ప్రత్యేకతను బట్టి రావాలి. ఏదన్నా ప్రత్యేకత ఉందా మనలో? దేవుడు మెచ్చుకునే ఒక ప్రత్యేకత ఉందా? లేకపోతే చీకటిలో ఉన్నవారు మన దగ్గర రావడానికి మన దగ్గర ఏముంది? లోకల్లో ఉన్నవారుగానే మనం ఉంటున్నాం కదా. 30% కూడా మనం ఎంజాయ్ చేసాం అందరితో పాటు. 30% మనం కేక్ కోసం, 30% మనం క్యాండిల్ పట్టుకున్నాం, 30% మనం ఏం చేసాం? అందరిలాగే బిర్యానీ తిన్నామా కదా. ప్రత్యేకత ఏది? ఒక ఫంక్షన్కి వెళ్తే ఏమైనా ప్రత్యేకత ఉంటుందా? ఒక మీటింగ్కి వెళ్తే ప్రత్యేకత ఉంటుందా? కేవలం ప్రత్యేకత ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇగో ఈ 4 గోడల మధ్య మాత్రం ప్రత్యేకత. ఇక్కడ మౌనంగా ఉంటాం, ఇక్కడ చాలా వినయంగా ఉంటాం, విధేయత కనపరుస్తాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇది దాని అపరిచితుడా వచ్చిపోవడానికి? అంటే 3 గంటల సేపు ఇక్కడ ఒక వినయ విధేయతలతో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మరలా ప్రత్యేకత ఎందుకు కోల్పోతున్నాం అంటే ఇంకా మనలో చీకటి ఉంది గనక, ఇంకా డార్క్నెస్ మనలో ఉంది గనక. చూడండి, ఒక ప్రత్యేకత ఉండాలన్నాడు. ప్రత్యేకత గిద్యోనుతో అన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు ఏంటి ప్రభు అని అన్నప్పుడు నేను ప్రత్యేకపరుస్తాను. ఎవరు నీకు యుద్ధానికి పనికి వస్తారో, యుద్ధానికి పనికిరాని వారు ఎవరో తేల్చేస్తానని
పరీక్షలు పెట్టాడండి. పరీక్షలు పెట్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్న వారిని మాత్రమే గిద్యోనుతో పంపించాడు. ఎంతమందిని అనగానే 300 మంది. 300 మందితో పాటు యుద్ధానికి వెళ్ళి చూడండి, చాలా లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నటువంటి శత్రువులను ముచ్చెమటలు పట్టించారు 300 మంది. వారికి ఇచ్చిన ఆయుధాలు ఆలోచించండి. మొట్టమొదటిది సెపరేషన్ ఉండాలి. మనం వెలగాలి అని అంటే, ఈ లోకంలో, ఈ చీకటి అనేటువంటి లోకంలో మనం వెలగాలి అని అంటే మనలో ఏముండాలి? ప్రత్యేకత ఉండాలి. ఏంటి ప్రత్యేకత? ప్రత్యేకత అంటే 10వ తరగతి 10 సార్లు రాయడం కాదు. అర్థమవుతుందా? ఆ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, ఒక 20 సార్లు రాశాడంట 10th క్లాస్. వాడి కోసం ఊరంతా, వాళ్ళ నాన్నగారు ఊరంతా భోజనాలు పెట్టాడు. మా అబ్బాయి చాలా స్పెషల్, 10వ తరగతి 10 సార్లు పాస్ అయ్యి 10 సార్లు రాశాడు. ఇది ప్రత్యేకత. కొంతమంది ప్యాంట్లు చింపేసుకుంటారు, ఇది ప్రత్యేకత. కన్నాలు ప్రత్యేకత అండి అది. కొంతమంది ఆడపిల్లలు అయితే తలలు వేసుకుంటున్నారు, ఇది ప్రత్యేకత. ఒక రిక్వెస్ట్ మీ సహోదరుడికి చెప్తున్నాను, దయచేసి సంఘంలో ఎవరు కూడా తల వేరబోసుకుని రావద్దు ప్లీజ్. ఎందుకంటే ఇది దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘంలో ఎవరు కూడా ఆడపిల్లలు తల వేరేసుకుని రాకూడదు. ఎందుకనంటే దేవుని సంఘం ఇది, పరిశుద్ధ స్థలం ఇది. మీకు ఇలా ఎమర్జెన్సీ అనుకోండి, అత్యవసరం అనుకోండి, లేట్ అయినా పర్వాలేదు, జడ వేసుకుని చక్కగా రావాలండి. ఎందుకనంటే దేవుని సంఘంలో, లోకంలో ఉన్నట్టుగా దేవుని సంఘంలో మనం ఉండకూడదు. ప్రత్యేకత ఉండాలండి మనలో. ఒక ప్రత్యేకత ఉన్నప్పుడే అనేక మంది మన దగ్గర, అందుకంటే మీ సత్క్రియను చూసి పరలోకమందు మీ దేవుని మహింపరుస్తారు. అంటే మనం మాట్లాడే మాటలు బట్టి, మనం ప్రవర్తించే తీరుని బట్టి మాటలకు జీవితం సరిపోతే, టాలీ అవుతే, ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి ఒక సలహా అడుగుతారు. అన్నా నేను దేవునిలో లేకపోతున్నాను, ఇదిగో నేను చీకట్లోనే ఉంటున్నాను, నేను దేవునికి దూరంగా ఉన్నాను, నేనేం చేయాలని ఎవరిని అడుగుతారు? ఒకవేళ మీ ఎదురుగుంటా నేను ఒక పిల్లిగడ్డ వేసుకున్నాను అనుకోండి, నన్ను మీరు సలహా అడగరు. మీ ఎదురుగుంటా నేను ఒకవేళ ఫ్యాన్ కట్టింగ్స్ ఇలా కన్నాలు పెట్టుకుని అడుగుతారా నన్ను? నాలో ప్రత్యేకత చూస్తారు, అన్నయ్య ఆత్మచేత నడిపింపబడుతున్నాడు లేదని. అలా కాకుండా నేను ఇష్టానుసారంగా లోకాన్ని అనుసరించేవాడిగా ఉంటే మాత్రం దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. ఆలోచన చేయండి. మొట్టమొదటి ఏముండాలంటే మనలో ప్రత్యేకత ఉండాలి. రెండో విషయం ఏంటంటే సిద్ధపాటుతనం ఉండాలి. దాన్నే ఏమంటారంటే సిద్ధపాటు ఉండాలి. ఎలా అనంటే ఆర్గనైజేషన్. సిద్ధపడడం అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చూద్దాం. ఎలా సిద్ధపరుస్తున్నాడు యుద్ధానికి చూడండి. యుద్ధానికి పంపేటప్పుడు ఏమిస్తాడట? ఒక కుండ, తర్వాత దివిటి, బోర. అయినా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అయ్యేందుకు అవతలము శత్రులు కత్తులు పట్టుకున్నారు కదా, అవతల శత్రులేమో రౌతులు ఉన్నాయి కదా, గుర్రాలు ఉన్నాయి కదా. గుర్రాలు, రౌతులు, కత్తులు, శిరస్థానాలు, దట్టి, చూడండి అన్ని ఆయుధాలు వారి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ ఆయుధాలు ఏంటి? ఈ 300 మంది ఆయుధాలు ఏంటి? కుండ, దివిటి, బోర. ఏమంటే బోరతో మనం ఏమైనా యుద్ధం చేయగలమా? కుండతో యుద్ధం చేయగలమా? చెప్పండి. అవతల వాడు కత్తితో కుండ పగలగొట్టగలదు, చేతితో పగలగొట్టగలడు కుండని. కుండ ఇస్తున్నాడు, బోర ఇస్తున్నాడు, దివిటి ఇస్తున్నాడు. వీళ్ళు అడగాలి కదా, ప్రభువా మాకు కుండ ఇస్తున్నావు, మాకు దివిటి ఇస్తున్నావు, బోర ఇస్తున్నావు, దీంతో మేము ఏం చేయగలం? కత్తిస్తే ఎవడన్నా ఒకవేళ వచ్చిరానట్టుగా పొడిచచ్చు. కత్తిస్తే కుండతో ఏం చేయగలం? బోరతో ఏం చేయగలం? దివిటితో ఏం చేయగలం? ఎలా సిద్ధపరుస్తున్నాడు చూడండి. మొట్టమొదట వారిని ప్రత్యేకపరిచి, ఎక్కువ మందిలోంచి చూడండి ప్రత్యేకపరిచి, జల్లిడి వేసి, వాళ్ళని ప్రత్యేకంగా తీసి వారిని ఎలా సిద్ధపరుస్తున్నాడంటే వారి చేతికి కొన్ని ఆయుధాలు ఇస్తున్నాడంట. ఆ ఆయుధాలు కుండ, బోర, దివిటి. ఎలా సిద్ధపరుస్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం కూడా సిద్ధపరచాలి. మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు? మన దగ్గర ఏముంది? ఈ లోకంలో, ఈ చీకటి గల లోకంలో వెలగడానికి మన దగ్గర ఉంది. ఇదిగో ఇది ఉంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యమైనటువంటి ఖడ్గం. దీనితోనే మాట్లాడొచ్చు. ఇందులో ఏముంది? సోషల్ ఉంది, సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, చూడండి శాస్త్రాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఏముందంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యవనస్తులను ఎలా పట్టాలో ఇందులో ఉంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నడవడిక ఎలా ఉండాలో, ఎలా సరిచేయాలో ఇందులో ఉంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఇందులో ఉంది. ఏ స్త్రీ ఎలా ఉండాలి, ఏ స్త్రీ భర్త పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, ప్రతి విషయం బైబిల్లో ఉంది. ఇలాంటి ఖడ్గం ఉన్నది చెప్పు ఎంతమందినైనా జయించవచ్చు.
ఎంతమందితో మాట్లాడచ్చు? ఏముంది? ఒక కుండ అయినా, దీపమైనా, దివిటి అయినా దేనికి సాదృశ్యంగా అంటే బైబిల్కి సాదృశ్యంగా ఉన్నాయి. మన దగ్గర చూడండి, బైబిల్ ఉంది అనగా దేవుని మాటలు ఉన్నాయి. దేవుని మాటల చేతపట్టి ఈ చీకట్లో నడుస్తున్న వారి ఎదుట మనం వెలగలేమంటే ఖచ్చితంగా వెలగలం. కానీ బైబిల్ అయితే ఉంది, కానీ ఆ మాటలు మన హృదయంలో లేవు. బైబిల్ లేదా చెప్పండి? బైబిల్ ఎవరి దగ్గర లేదు? బైబిల్ అలాగే ఉంటుంది చేతిలో. వస్తాం, ఆదివారం వస్తాం, మోసుకొస్తాం, మరలా పడేస్తాం. మరలా మిగతా రోజులైనా తీసి అవకాశం ఉందా? మిగతా రోజులు ఎప్పుడైనా మనకు గుర్తు వస్తే ఏదైనా చిన్న అంతే, జస్ట్ అంటే సమయం కేటాయింపు మాత్రం బైబిల్కి మాత్రం ఉండదు. ఆలోచన చేయండి. కానీ బైబిల్ ఏముంది ఇందులో విషయాలు అంటే, మనం వెలగడానికి ఒక అవకాశం ఉంది. సిద్ధపడొచ్చు ఈ లోకంతో మాట్లాడడానికి. అలాంటి సిద్ధపాటు ఉందా? అనేక మందితో మాట్లాడడానికి మనం సిద్ధపడాలట. ఎందుకంటే ఇది యుద్ధం చేస్తున్నాం కదా, చీకటి గల వారితో యుద్ధం, చీకటిలో నడుస్తున్న వారితో యుద్ధం. ఆ యుద్ధంలో ఒకవేళ విజయం సాధిస్తే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించవచ్చు. ఇది మన పని, ఇది ఒక ప్రాసెస్. కానీ చాలామంది ఏం చేస్తారంటే, వెలుగులో ఉన్నవారని చెప్పుకుంటూ నిజంగా సిద్ధపాటు లేకుండానే వెళ్ళిపోతున్నారు. సిద్ధపాటు లేకపోతే యుద్ధం చేయలేడు. ఒక సైనికుడు యుద్ధం చేయడానికి ఎలా సిద్ధపడతాడో తెలుసండి? మీరు ఎప్పుడైనా ఆర్మీని గమనించండి. ఆర్మీ యొక్క యుద్ధానికి వెళ్లే ముందు, లేదా ఏదైనా ఒక చైనా, ఆ మధ్యకాలంలో చైనా బోర్డర్లో లేదా భారతదేశం బోర్డర్లో ఒక యుద్ధం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆర్మీ వాళ్ళు తెలుసా, ఆర్మీ ఆఫీస్ కమాండర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మోటివేషనల్ మాటలు చెప్తారు వాళ్ళకి. ఏంటంటే, ఇదిగో యుద్ధం రాబోతుంది, యుద్ధంలో ఎవరు కూడా భయపడడానికి వీలు లేదు. మీ కుటుంబం, మీ యొక్క పిల్లలు, నీ భార్య గుర్తుకు రాకూడదు. ఎందుకనంటే నువ్వు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ వీర సైనికుల్లో నువ్వు మారాలి. ఇదిగో పరమ చక్ర, పరమ వీర చక్ర అని నీకు కొన్ని బిరుదులు వస్తాయి అని వారిని మోటివేషన్ చేసి యుద్ధానికి పంపిస్తారండి. అంటే సిద్ధపరుస్తున్నారని అర్థం. ఇప్పుడు బైబిల్ పట్టుకుని మనం ఎవరైనా చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలంటే మనం కూడా సిద్ధపడి ఉండాలి. కానీ సిద్ధపడి ఉందా? చర్చికి రావడానికే సిద్ధపడలేదు, మనకి సంఘానికి రావడానికి సిద్ధపడలేదు. సంఘానికి రావాలి, చర్చికి రావాలి, సమయానికి రావాలని ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉంటే చూడండి, వాచ్ చూడవలసిన అవసరం లేదు, మనతో వాచ్ పని లేదు మనకి. కానీ సంఘానికి ఎలా వస్తున్నామంటే సమయానికి రాలేము మనం. అంటే సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేనప్పుడు మనం ఏం చేయగలము? అందుకే గిద్యోను దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యాన్ని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడంటే, ఇదిగో మీకు నేను ఇస్తున్నటువంటి ఆయుధాలు, ఈ ఆయుధాల ద్వారానే శత్రువులను జయించాలన్నటువంటి ఒక సిద్ధపాటు కలిగే తత్వాన్ని నేర్పిస్తున్నాడు. తర్వాత సహకారం, కోఆపరేషన్. ఎలాంటి సహకారం? ఏం చెప్తున్నాడంటే ఒక ఆజ్ఞ చెప్తున్నాడు. ఆ మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను చేయనట్లు మీరును చేయగలను, నేను చేయనట్లు మీరును చేయగలను. అంటే అర్థం ఏంటి? ఇదిగో నేను ఏం చెప్తున్నానో అది చెయ్యాలి. ఇది ఆజ్ఞ. ఏంటనంటే నేను ఏం చెప్తానో అదే చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడు అదే చెయ్యాలి. మనం దేవుడు చెప్పనది నేను చెప్పేసి ఇది దేవుడిదని చెప్పకూడదు. దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి తప్ప అంతకు మించి ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. వీరు దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఇదిగో కొండ తీసుకో, బోర తీసుకో, దివిటి తీసుకో అని అన్నప్పుడు వీరేం చేయాలి? ప్రభువా, దివిటి ఎందుకు, బోర ఎందుకు, కొండ ఎందుకు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇదిగో పలానా ఆయుధాలు ఉండాలి కదా, కత్తి కావాలి కదా, బల్లేలు కావాలి కదా, శిరస్థానం కావాలి కదా, కవచాలు కావాలి కదా, బోర ఎందుకు, కొండ ఎందుకు అని అన్నాడు అని తిరిగి అడిగారా? అడగలేదండి. ఎందుకు అడగలేదు తెలుసా? ఆయన ఏం చెప్పాడో అది చేశారంతే. ఆయన ఆజ్ఞకి ఏమయ్యారు? వాళ్ళు లోపడ్డారు, వారి ఆజ్ఞకు విధేయులయ్యారు, దేవుడు చెప్పిన మాటకు విధేయులయ్యారు, దేవుడు చెప్పింది చేశారు. దేవుడు చెప్పింది చేయడంతో చూడండి 300 మంది లక్షల్లో ఉన్నటువంటి సైన్యాన్ని తరిమేశారు. భయపడిపోయారంటే ఈ 300 మందికి లక్షలు ఉన్న సైన్యాలు. ఆలోచించండి. అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు, నేను ఒక్కడిని ఏం చేయగలను, నేను ఒక్కడిని సాధించగలను. నువ్వు ఒక్కడు సాధించగలవు. గిద్యోను ఒక్కడే. గిద్యోను దగ్గర సైన్యం కొంతమందే, కానీ కొంతమంది అయినా సరే లక్షల మందిని తరిమారనంటే గల కారణం వెలిగారు. దేవుడు మాట చెప్పిన మనం ఏం చేయాలంటే వెలగాలి. వెలిగితే చీకటి దరిదాపుల్లో మన దగ్గర అంతే కదండి. లైట్ ఉన్న చోట, ఇప్పుడు లైట్ కాంతి ఉంది, ఆ కాంతి వెలుగుతున్నప్పుడు చీకటి వస్తుందా? చీకటి ఉంటుందా? చీకటి వెలుగు ఎప్పుడైనా కలవడం మీరు చూసారా?
చీకటిలో డార్క్ రూమ్లో లైట్ అయ్యగానే చీకటి ఎక్కడ పోతుంది? పారిపోతుంది. నిన్ను చూసి నువ్వు వెలుగుగా ఉంటే చీకటి అనగా లోకం నీ దగ్గర రాదు. కానీ లోకం మన దగ్గర వస్తుందంటే అర్థం ఏంటి? మసిపట్టిన దీపాలు మనం మసిపడేస్తుంది మనకి. వెలగని దీపాలు, ఆరిపోతున్న దీపాలు, ఎందుకు పనికిరాని దీపాలుగా అయిపోతున్నాం. 2024 అంతా మనంతా మసిపట్టిన దీపాలు. లోకానికి దగ్గరగాను, లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్నటువంటి ఆగడాలను, ఆ పోకడలను మనలోనే తీసుకొచ్చాం. మనం చీకటితోనే బ్రతికాం 2024 అంతా. ఎవరికాలు ఒకవేళ ఆలోచన చేస్తే, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తే మనం అందరం కూడా మసిపట్టిన దీపాలు 2024 అంతా కూడా. అయినా మన నీతిని బట్టి, మన యొక్క భక్తిని బట్టి 2024 నుంచి 2020 దేవుడు తీసుకురాలేదండి. ఆయన కృపను బట్టి మాత్రమే తీసుకొచ్చాడు. ఎందుకంటే 2024లో చాలా మంది ఆగిపోయారు, తనువును చాలించారు, కాల గర్భాలలో కలిసిపోయారు. కానీ 2025 మనకి ఇచ్చింది ఎందుకు తెలుసా? కనీసం ఈ 2025లో నువ్వు వెలుగుతావని. అయినా సరే ఫస్ట్ ప్రారంభం నుంచి మసి, మొదటి డే 1 నుంచి మసే. ఆలోచించండి. ఆయన అంటాడు, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి మహింపరచినట్లు ఈ లోకమందు మీరు ప్రకాశించండి. ప్రకాశించండి. ఆ ప్రకాశించడానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటి విషయం ప్రత్యేకత కావాలి. 2 చెప్పాలి, సిద్ధపాటు కావాలి. 3 సహకారం కావాలి, కోఆపరేషన్. ఒకరికొకరు సహకారం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, సహకరించాలి. ఆలోచించండి. మనం సహకరించేవారిగా ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఎవరితోనైనా మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎందుకు అలా ఉంటుంది నీరసంగా, ఆ అమ్మాయి ఎందుకు డేలా పడిపోతుందని ఆ అమ్మాయితో మాట్లాడాలి. సాటి సహోదరి మనలు. ఆ అబ్బాయి ఎందుకు అలా ఉంటున్నాడు, ఏంటి నాన్న నువ్వు అలా ఉన్నావు అని ఆ అబ్బాయిని అడగాలి, తెలుసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ అబ్బాయితో మాట్లాడాలి. ఎందుకంటే చీకటిలోకి వెళ్ళిపోతున్నాడేమో, చీకటిలోకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే చీకటిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక. ఎందుకంటే లోకం చాలా దగ్గరే ఉంది కనుక. ఒక విధంగా చెప్పాలంటే లోకంలో ఉన్నాం కనుక. లోకంలో ఉన్నప్పుడు ఆ చీకటి మనల్ని వెంటనే పట్టుకునే ప్రమాదం ఉంది కనుక మనం ఏం చేయాలంటే ప్రకాశించాలి, ఆరిపోని దీపాలుగా. చూడండి, ఎప్పుడు వెలిగించే దీపాలుగా మనం ఉండాలి. కానీ లోకం అనే చీకటి ఈ వెలుగు మీద పడిపోయేసరికి వెలుగు ఆరిపోతుంది. అందుకే కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్నాడు, నా మాటలు వింటున్న మీరు ఒకవేళ ఈ మాటలు విని సంతోషించి ఆనందించి మరలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు చీకటిలోకి వెళ్ళిపోవడానికి వీలు లేదు, లోకంలో కలిసిపోవడానికి వీలు లేదు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. మిమ్మల్ని చూసిన ఎవరైనా సరే ఏమనుకోవాలి, యు ఆర్ ది స్పెషల్. దేవుని సంఘంలో మనం అలా ఉండాలండి, ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి. అప్పుడే అనేక మంది మన దగ్గరికి వస్తారట. ఒకప్పుడు భక్తికి ఇప్పుడు భక్తికి ఏమీ అసలు సంబంధమే లేదండి. ఒకప్పుడు భక్తి చేస్తే ఎలా ఉండదు తెలుసా? ఆ భక్తి చేస్తే భయపడేవారు. కాలినడక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం అర్ధరాత్రులు పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు. మా చిన్నతనంలో మా అమ్మ మా నాన్న ఊరిలో పడుకుని ఆ ఎద్దుల బండో లేకపోతే కాలినడుకుని వెళ్తున్నప్పుడు వారి యొక్క చేతులు పట్టుకుని మా ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలి, అక్కడ మీటింగ్ చూసుకోవాలి. మీటింగ్ చూసుకున్న తర్వాత ఆ మీటింగ్లో దేవుని మాటలు విని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నడిచి వచ్చేవాళ్ళు అండి. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు మంచి ప్రార్థనాపరులు. 4 గంటలకి లేచి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన మాకు దీవెన, ఆ ప్రార్థన మాకు నడిపింపు, ఆ ప్రార్థన మాకు శక్తి, ఆ ప్రార్థన మాకు బలం. ఇప్పుడు ప్రార్థన లేదు. ఆ ప్రార్థన తగ్గ జీవితం, ఆ ప్రార్థన తగ్గ నడవడిక, ఆ ప్రార్థన తగ్గ భయం అనేది ఉండేదండి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే భయపడిపోయేవారండి. ఎందుకంటే దేవుడు ఒకవేళ నేను ఒకవేళ మోసకరంగా కానీ లేకపోతే ఒక ఎందుకు పనికిరాని విధంగా లేకపోతే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునే విషయంలో ఒకవేళ నేను నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నన్ను ఏదైనా చేసేస్తాడేమో అనే ఒక భయంతో తీసుకున్నారు. ఇప్పుడా కొంతసేపు కళ్ళు మూసుకుంటారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థనలోకి వేస్తారు, తీసేసుకుంటారు. ఏ మాత్రం కూడా పెయిన్ ఉండదు, పెయిన్ లేకుండా తీసేసుకుంటాం కదా. అలాగని ఇక్కడ కొంతమంది బాధపడుతున్నప్పుడు అది మాత్రమే కాల్కులేట్ చేయాలి. మరి ప్రతిరోజు అలాగే ఉండాలి. ఆలోచించండి. ఒక నానమ్మ ఉండేది, వయసులో పెద్ద ఆమె, తెల్ల బట్టలు ధరించేదండి ఎప్పుడు కూడా. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పాస్టర్ గారు కోపంలో దేవుని పనికి రాలేదని ఒక మాట అన్నప్పుడు ఆ వ్యక్తి, ఆ కుటుంబం కొద్దిగా వెనకబడుతూ ఉండి నన్ను పాస్టర్ తిట్టేశారు మా కుటుంబాన్ని అని చెప్పి సాగిపోయినప్పుడు పని కట్టుకుని బైబిల్ పట్టుకుని ఇంటికి వెళ్ళి అనేది, బాబు ఎందుకు బాబు, మనం దేవుడిని నమ్ముకున్నాం కదా నాన్న,
పాస్టర్ గారు ఏదో కోపంలో ఒక మాట అంటారు, మనం వాళ్ళని ఏమనకూడదు. ఎందుకనంటే వాళ్ళు కూడా వేరే ఊరిలో వచ్చారు కదా, మన కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, ఒక మాటకి మీరు రాకపోతే ఎలా నాన్న అని సాయంత్రానికి మరలా మనసు మార్చి కలిపేసింది. అది కదా వెలుగంటే, అది కదా. అంటే ఒకవేళ మాట్లాడకపోతే వారు చీకట్లోకి వెళ్ళిపోతారు, రోజు రోజుకి మత్సరం పెంచుకుంటారు, కోపం పెంచుకుంటారు. పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు, ఎవరు రాలేదు, మాతో ఎవరు మాట్లాడలేదు అని వీళ్ళు ఏం చేస్తారు, తలుపులు బిగించేస్తారు, బంధించేస్తారు. అని ఈమె ఏం చేసిందంటే, ఎవరైతే కోపంగా ఉన్నారో, ఎవరైతే బాధతో ఉన్నారో ఇంటికి వెళ్ళి ఆదరించేది, ఓదార్చేది, మాట్లాడేది, దేవుని మాటలు చెప్పేది, వాళ్ళ కోపం తగ్గి మరలా మంచిగా మాట్లాడేంత వరకు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేదే కాదు. ఆ సహకారం మనకుందండి. ఎవరన్నా కోపం తర్వాత అనుకోండి బాణలాడు, ఇంకా ఆ సహకారం లేదండి నేటి కాలంలో. ఒక విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు సంవత్సరాలు గతించిపోతున్న హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకోండి. చూడండి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2024 మొన్నే వచ్చేట్టు ఉందండి, వెళ్ళిపోయింది. 2025 వచ్చేసింది. ఇది కూడా నెలలో గడిచిపోతుంది. 4 సెమినార్లు పెట్టేసారు. 4వ సెమినార్ కదా, 4వ సెమినార్ వచ్చేసింది. మొన్నే అనుకున్నాం ఫస్ట్ సెమినార్. 4 సంవత్సరాలు అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయరా, హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉన్నాం కదా మనం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని చాలా సంతోషంగా ఉన్నామని, కానీ నిజంగా చెప్పాలంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోగాల మీద పడిపోతున్నాయి, సమస్యల మీద పడిపోతున్నాయి. కానీ సంవత్సరాలు గతించిపోతున్నా సరే మన జీవితాలలో నూతన మనసు, నూతన ఆలోచన, నూతన సృష్టి మనలో లేనే లేదట. నూతన ఆలోచనలు లేవు, నూతన ఉద్దేశాలు లేవు, నూతన కార్యాలు లేవు. చూడండి, అందుకే హబక్కూ గ్రంథంలో అంటాడు ఆయన, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. అంటే ఒక కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, మంచిదే. కానీ కొత్త నిర్ణయాలు తీసుకుని ఏం చేయాలి, స్థిరపరచాలి, కంటిన్యూ చేయాలి. నువ్వు 10 నిర్ణయాలు తీసుకోకపోయినా పర్లేదు, ఒకే నిర్ణయం తీసుకో, కానీ ఆ ఒక్క నిర్ణయము ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. తీర్మానం తీసుకోవడం సింపులే, కానీ తీర్మానాన్ని కొనసాగించడం కష్టం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే దేవునికి నచ్చే విధంగా నూతనంగా బ్రతకాలి. నూతనంగా బ్రతకాలని దేవుడు ఏం చేస్తాడంటే మరొక సంవత్సరాన్ని దేవుడు దయచేశాడండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన దయాకిరీటం మనపై ఇచ్చాడనంటే ఏదో ఆనందంతో, సంతోషంతో కేక్ కట్ చేసుకుని తినేయడం కాదు, కానీ నూతనమైన ఆలోచనతో బ్రతకాలి. 2024 నా జీవితంలో చీకటి చాలా ఉంది. 2025లో చీకటి అనేది నా దరిదాపుల్లో కూడా రాకూడదు, వెలగాలి, ప్రకాశించాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే వెలగకపోతే చీకటిలోనే ఉంటే, చూడండి, చీకటి మనల్ని ఏం చేస్తుందంట, ఆవరించి చీకటిలోనే చీకటి సంబంధాలుగానే ఉంచుతుంది. ఈ చీకటి సంబంధాలు మార్చడానికే కదా 2000 సంవత్సరాల క్రితం వెలుగైనటువంటి ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు ఈ చీకటి సంబంధాలు మార్చడానికి. ఈ చీకటి సంబంధాలు మార్చడానికి మన చీకటి అంతా ఆయన మీదకి వెళ్ళింది. కానీ ఇంకా చీకటితో బ్రతుకుతున్నామంటే ఆయన త్యాగం మనకి ఏమైనా అర్థమైందంటారా? సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు, సంవత్సరాలు వెళ్తున్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం చాలా ఈజీ. కానీ 2020 అంతా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు వెలుగుతూ ఉండాలి. ఆ వెలగాలంటే ఒకటి ప్రత్యేకత ఉండాలి, 2 ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, 3 సహకారం ఉండాలి. ఇన్ని చూడండి, వెలగాలంటే నోటి మాటలతో చెప్తే జరిగేది కదండి, ప్రాక్టికల్ కావాలి. కాకినాడ నుంచి వచ్చే, హైదరాబాద్ నుంచి వచ్చాను చెప్పడం చాలా ఈజీ, కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి చాలా కష్టం. ప్రయాణం చేసేవాడికి మాట చెప్పడం 1 నిమిషమే, కానీ ప్రయాణించడం 12 గంటలు. చెప్పడం చాలా ఈజీ, కానీ బ్రతకడం అనేది చాలా కష్టం. అందుకే దేవుడు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, ఆయన ఏంటో తెలుసా, కొండ మీద కనబడుతున్న నగరం అందరికీ కనబడుతుంది, దీపస్తంభం మీద దీపం అందరికీ కనబడుతుంది. నీవు కూడా అందరికీ కనబడాలి. కనబడాలంటే నువ్వేం చేయాలి? అంతే కదండి. చీకట్లో ఉన్నప్పుడు ఎక్కడో చిన్న టార్చ్ లైట్ మనకు కనబడిపోతుందో, ఎక్కడో దూరంలో ఉన్న టార్చ్ లైట్. చూడండి, భూమికి ఆకాశానికి చాలా ఎత్తు, చాలా కొన్ని చూడండి కాంతి సంవత్సరంతో కొలుస్తారు దాన్ని. కానీ ఎక్కడో ఉన్న నక్షత్రం మనకు కనబడుతుంది చూసారా, ఎక్కడో ఉన్న నక్షత్రం వెలుగు మనకు కనిపిస్తుంది చూసారా. అంటే ఆకాశం అంతా రాత్రులు చీకటి కనబడుతుంది, ఆ చీకటి మధ్యలో, ఆ డార్క్ మధ్యలో చిన్న చిన్న స్టార్స్ కనబడతాయి, చిన్న చిన్నగా వెలుగుతూ ప్రకాశిస్తూ.
నువ్వు కూడా ఈ లోకమనే చీకట్లో నువ్వు కూడా ఒక స్టార్గా వెలగాలి. వెలిగించడానికి ఆయన వచ్చాడు. వెలిగించడానికే ఈ మాటలు, వెలిగించడానికే ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మ నడిపింపు అదే కదండి. మనం వెలిగించడానికన్నా సిరీస్లో 20 భాగాలకు పైగా మనము పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్నామనంటే చూడండి, చీకటి పోయి పూర్తిగా వెలుగులో నడుచుకోవాలని. కానీ మనం ఇంకా చీకటిలోనే ఉంటున్నాం. అందుకే ఆలోచన చేయండి, మనం ఏం చేయాలంట? వెలిగింపబడాలి, వెలగాలి అంటే మనలో మూడు ఉండాలి విషయాలు. ఏంటంటే, ఒకటి ప్రత్యేకత, 2 సిద్ధపాటు, 3 సహకారం. ఇవి ఉంటే మనం కూడా వెలుగుతాము. ఆ వెలిగి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి చీకటిని ఎప్పుడు కూడా మనలోకి తీసుకురాము, చీకటిని పారద్రోలగలం. కాబట్టి ఆలోచన చేయండి, ఈ 2025లో సరైన నిర్ణయం తీసుకుని చీకటి ఎప్పుడైనా మనల్ని అనుకుంటున్నప్పుడు, చీకటి ఎప్పుడైనా మనల్ని తరుముకొస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంతో మనం ఏం చేయాలంటే వెలుగులోనే స్థిరంగా ఉండేటట్టుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అట్టి రీతిగా నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా పేపర్లు తండ్రి, ఒకనొకప్పుడు చీకట్లో ఉన్న మమ్మల్ని తండ్రి వెలుగులోకి నడిపించారు. వెలుగుతున్న మేము తండ్రి మరలా చీకట్లోకి వెళ్ళిపోకుండా మీ మాటల చేత తండ్రి పురుగొల్పబడి, మీ వాక్యం చేత తండ్రి హెచ్చరింపబడి ఇదిగోనైనా వెలుగులో నడుచుకోవడానికి సహాయం దయచండి. ఇదిగో ప్రభువా, సంవత్సరాలు గతించినప్పటికీ తండ్రి మాలో మార్పు లేకపోతే మేము ఇంకా చీకట్లోనే ఉన్నాం. ఆ చీకటి ఏదో ఒక రోజు మమ్మల్ని పూర్తిగా మింగేస్తే ఇక మేము కనపడం. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మాలో ప్రత్యేకత ఏముంది? మాలో ప్రత్యేకత ఉంటేనే కదా మా మాటలు వినడానికి అనేక మంది వేగిరపడతారు. ఇదిగో నా ప్రత్యేకత రావాలంటే మేము వెలిగింపబడాలి, సిద్ధపాటు కలిగి జీవించాలి, సహకారంగా ఉండాలి, మీ మాటకు లోబడాలి. ఇదిగో నేను ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ మాటలు బట్టి నీ పిల్లల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ 2025వ సంవత్సరంలో తండ్రి ప్రభువా, వారందరూ తండ్రి మీకు విధేయులే బ్రతుకుటకు సహాయం దయచేయమని. నా తర్వాత ప్రభువా, పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకుంటున్నాం. మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు నాయన. ఆ మాటలు తండ్రి ఊరకనే వెళ్ళిపోకుండా, వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదులుపరుచుకుని స్థిరముగా తండ్రి వెలగడానికి అవకాశం ఉంది నాయన. ఆ మాటలు మాలో ఉంటే ఆ మాటలు తండ్రి మాలో భద్రపరుచుకుని వెలగడానికి సహాయం దయచేయమని నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.